మనం అటుకుల మిక్చర్ని ఈజీగా సింపుల్గా చేసుకుందాం. ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. 1 కప్పు అటుకులు తీసుకోండి, గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. అలానే మిక్సీ జార్లోని పచ్చిమిర్చి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాము. ఒక 4-5 పచ్చిమిర్చి, అలానే 4-5 వెల్లుల్లి రబ్బలు, చిన్న అల్లం ముక్క వేసుకుని ఇలా కచ్చపిచ్చగా చేసుకోవాలి. తర్వాత మందంగా ఉన్న కడాయిలో అటుకులు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మాడిపోకుండా సిమ్లోని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అవి కొంచెం బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇలా క్రిస్పీగా చేసుకోవాలి. స్టవ్ ఆపేసి వీటిని వేరే గిన్నెలో వేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోని ఒక 1/2 కప్పు పల్లీలు వేసుకోండి. పల్లీలు బాగా ఫ్రై అవ్వాలి, క్రిస్పీగా అవ్వాలి, లోపల వరకు బాగా వేగాలి. మనం డీప్ ఫ్రై ఎలా చేసుకుంటాం అలా బాగా ఫ్రై అవ్వాలి పల్లీలు. అప్పుడే క్రిస్పీగా ఉంటాయి మనం తింటున్నప్పుడు. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో ఫుల్ కప్పు పుట్నాలు వేసుకోవాలి, వేపిన శనగపప్పు. ఇవి కూడా బాగా దోరగా ఫ్రై అవ్వాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే 4-5 రబ్బల కరివేపాకు తుంచుకొని వేసుకోండి. అలానే మనం మిక్సీకి వేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, దాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం పక్కన డ్రై రోస్ట్ చేసుకున్న అటుకులు ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోండి. అంతే, స్టవ్ ఆపేసుకొని బౌల్లోకి తీసేసుకోవడమే. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ కింద కూడా చేసి పెట్టచ్చు. ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. స్పైసీగా పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇది ఏదైనా గాజు సీసాలో వేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు 1 మంత్ వరకు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.